హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టెన్సెస్ టాపిక్లో భాగంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనము ప్రజెంట్ టెన్స్ సంబంధించి సింపుల్ ప్రజెంట్ కంటిన్యూటీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూటీ గురించి నేర్చుకున్నాం. అలాగే సింపుల్ పాస్ట్ సంబంధించి సింపుల్ పాస్ట్ కంటిన్యూటీ, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా నేర్చుకున్నాం. ఈరోజు మనము ఫ్యూచర్ టెన్స్ సంబంధించి ఫస్ట్ది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకుందాం. దీనినే ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్ అని కూడా అనొచ్చు. ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్ అని. ఓకే ఫ్రెండ్స్, మనకు తెలిసిందే ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి తెలియజేసేదే ఫ్యూచర్ టెన్స్. ఇట్ రిఫర్స్ టు ఏ ఫ్యూచర్ యాక్షన్. ఓకేనా, ఇట్ రిఫర్స్ దట్ యాక్షన్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో జరిగే పనుల గురించి తెలియజేసేవే ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బై షెల్ ప్లస్ V1, విల్ ఆర్ షెల్ ప్లస్ V1. అంటే విల్ గో, షెల్ గో, విల్ ప్లే, షెల్ ప్లే అని ఈ విధంగా స్ట్రక్చర్ రావడం జరుగుతుంది. ఓకేనా, అయితే విల్ ఎక్కడ వాడాలి, షెల్ ఎక్కడ వాడాలి చూద్దాం. ఫస్ట్ పర్సన్స్ ఐ ఉయ్ ఉన్నాయి కదా, ఐ ఉయ్కి షెల్ వాడాలి. ఫస్ట్ పర్సన్స్ ఐ ఉయ్కి షెల్. మిగతావన్నీ కూడా సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ ఉన్నాయి కదా. సెకండ్ పర్సన్ ఏంటి ఇక్కడ యూ. తర్వాత థర్డ్ పర్సన్స్ హీ, షీ, ఇట్, దే. మిగతా అన్నింటికి విల్ వాడాలి. ఐకి ఉయ్కి షెల్ వాడాలి, మిగతా అన్నింటికి విల్ వాడాలి. ఆ తర్వాత V1 వాడాలి. ఓకేనా, అయితే ఇదంతా కూడా ఇప్పుడు వాడుతామంటే నార్మల్ ఫ్యూచర్, అంటే నార్మల్గా ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పినప్పుడు మాత్రం ఐకి ఉయ్కి షెల్ వాడాలి, మిగతా వాటికి విల్ వాడాలి. అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో విల్ వాడుతారు, కొన్ని సందర్భాల్లో షెల్ వాడతారు. కాబట్టి మనము ఏ కన్ఫ్యూజ్ లేకుండా విల్ వాడిసినా రైటే. కాబట్టి మనకి ఇక్కడ బిట్ అనేది విల్లు షెల్ మీద అడగడం. ఓకేనా, విల్లు షెల్ మీద అడగడు సాధారణంగా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో విల్లు రైట్ అవుద్ది. ఐ ఉయ్కి విల్లు వాడచ్చు, కొన్ని సందర్భాల్లో వీళ్ళింటికి షెల్ వాడచ్చు. కాబట్టి విల్లు షెల్ అనేది మనము నార్మల్ ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పినప్పుడు ఈ రూల్స్ పాటించాలి. ఐకి ఉయ్కి షెల్ అని, మిగతా వాటికి విల్ అని. అయితే ఇక్కడ స్ట్రాంగ్ ఫ్యూచర్ లేదా కంపల్సన్ ఖచ్చితంగా పని జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రం దీనికి రివర్స్ వస్తుందండి. అంటే విల్లేమో దీనికి వాడతాము, షెల్ ఏమో వీడికి వాడతాం. అంటే ఐకి ఉయ్కి విల్లు వాడతాము, మిగతా వాటికి షెల్ వాడతాం. ఎప్పుడంటే స్ట్రాంగ్ ఫ్యూచర్ అయినప్పుడు, కంపల్సన్ గురించి చెప్పినప్పుడు. అంటే సపోజ్ నేను రేపు వస్తాను అంటే ఐ విల్ కమ్ టుమారో అని అంటాం. అంటే రేపు వస్తానంటే గ్యారంటీ లేదు దాంట్లోని. ఐ షెల్ కమ్ టుమారో. ఐకి ఉయ్కి షెల్ వాడాము అంటే అందులో గ్యారంటీ ఉండకపోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు అని అర్థం. నార్మల్ ఫ్యూచర్ ఐకి ఉయ్కి షెల్ వాడితే. అదే ఇప్పుడు రివర్స్, ఐకి ఉయ్కి విల్లు, మిగతా వాటికి షెల్ వాడామంటే కంపల్సన్ ఖచ్చితంగా జరుగుతుంది అని డిసైడ్ అయిపోయినట్టు వస్తానని. ఓకేనా, అప్పుడు ఐ విల్ కమ్ టుమారో అంటాం, ఐ విల్ కమ్ అంటాం. ఐ షెల్ కమ్ అన్నాం, ఐ విల్ కమ్ టుమారో అంటాం. అంటే తప్పనిసరిగా రేపు వచ్చి తీరుతానని అర్థం. ఆ విధంగా ఐకి ఉయ్కి షెల్ వాడితే అక్కడ మీనింగ్ ఏంటంటే గ్యారంటీ ఎక్కువ ఉండదు, వచ్చే అవకాశాలు తక్కువ, రావచ్చు. కానీ ఐకి ఉయ్కి విల్లోడి మిగతా వాటికి షెల్ వాడితే మాత్రం రివర్స్ జరిగితే అప్పుడే దాని అర్థం ఏంటంటే స్ట్రాంగ్ ఫ్యూచర్ కంపల్సన్ జరుగుతుంది అని అర్థం. ఓకేనా, ఇవ్వండి ఇక్కడ ఉంది కదా. అలాగే ఐకి ఉయ్కి విల్లు, మిగతా వాటికి షెల్. దీన్ని మనం రివర్స్ చెప్పాం. ఐకి ఉయ్కి షెల్, మిగతా వాటికి విల్లు కదా. దీన్ని రివర్స్ ఏడవుద్దండి, ఐకి ఉయ్కి విల్లు, మిగతా వాటికి షెల్. ఆ సందర్భం ఎప్పుడు చూస్తామంటే ప్రామిస్ చేసినప్పుడు, ఖచ్చితంగా ప్రామిస్ చేసి వస్తాను, పని రేపు వస్తాను, నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పినప్పుడు ఐకి ఉయ్కి విల్లు వాడచ్చు, షెల్ వాడవసరం లేదు. అలాగే డిటర్మినేషన్, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా, కమాండ్ చేసినప్పుడు డ్యూటీ మనం చేసిన పని ఖచ్చితంగా అది మన డ్యూటీ అని చెప్తాం కదా. అలాంటి టైంలో ఈ సందర్భాలలో ప్రామిస్, డిటర్మినేషన్, కమాండ్, డ్యూటీ ఈ సందర్భాలలో ఐకి ఉయ్కి విల్లు వాడాలి, మిగతా వాటికి షెల్ వాడాలి. నార్మల్ ఫ్యూచర్ చెప్పినప్పుడు ఐకి ఉయ్కి షెల్. ఇది ఎప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకుంది ఐకి ఉయ్కి షెల్, మిగతా వాటికి విల్లు అని. అది నార్మల్ ఫ్యూచర్ మాత్రమే. ఓకేనా, చూద్దాం ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ విల్ కమ్ ఆన్ టుమారో అంటే రేపు అతను వస్తాడు. అయితే ఇక్కడ ఐకి ఉయ్కి షెల్, మిగతా వాటికి విల్లే కదా, విల్ ప్లస్ V1 వాడాం. ఇక్కడ చూడండి, హీ షెల్ కమ్ ఆన్ టుమారో డెఫినెట్లీ. అంటే రేపు డెఫినెట్లీ ఖచ్చితంగా వస్తాడని ఖచ్చితంగా చెప్పాడు అన్నమాట. అక్కడ కంపల్సన్ కాబట్టి హీకి ఏం వాడడం అండి, షెల్ ప్లస్ V1 అని వాడాం. అంతే కదా. ఐకి ఉయ్కే షెల్ వాడాలి, కానీ ఇక్కడ హీకే వాడాం, షెల్ వాడాం. ఎందుకు వాడాం, కంపల్సన్
మీనింగ్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ వల్ల ఐకి ఊకి అయితే విల్ వాడాలి, మిగతా వాటికి అయితే షెల్ వాడాలి. ఐ షెల్ కమ్ టు ద ఫంక్షన్, నేను ఫంక్షన్కి వస్తాను అంటే రావచ్చు రాకపోవచ్చు. ఐ విల్ డెఫినెట్లీ కమ్ టు ద ఫంక్షన్, డెఫినెట్లీ నేను ఫంక్షన్కి వస్తాను అన్నప్పుడు ఐకి ఊకి యాక్చువల్గా ఏం వాడాలి, షెల్ వాడాలి, కానీ ఇక్కడ ఏం వాడడం, విల్ వాడడం. చూసారా, విల్ ప్లస్ V1. నార్మల్ ఫ్యూచర్ అయితేనే అంటే కంపల్సరీ కాదనమాట, 50% అవకాశాలు అటు ఇటు జరగచ్చు. అలాంటి నార్మల్ ఫ్యూచర్కి మాత్రమే ఐకి ఊకి షెల్ వాడతాం, మిగతా వాటికి విల్ వాడతాం. లేదు మీకు డౌట్ ఉంటే అన్నింటికి విల్ వాడేసినా పర్లేదు, ఎగ్జామ్లో విల్ షెల్ మీద క్వశ్చన్స్ అడగడు. ఓకేనా. నెక్స్ట్ బీ ష్యూర్ ఐ విల్ డూ ఇట్ అంటామా, ఐ షల్ డూ ఇట్ అంటామా. బీ ష్యూర్ ఖచ్చితంగా, బీ ష్యూర్ ఐ విల్ డూ ఇట్, ఐ షల్ డూ ఇట్, ఏదో అడుగుతాం. బీ ష్యూర్ అని ఖచ్చితంగా చెప్పాడు అక్కడ, ఖచ్చితం తప్పనిసరిగా చేస్తానని చెప్పాడు ఖచ్చితంగా. కాబట్టి అక్కడ ఏం వాడాలి, ఐకి వీకి షెల్ వాడకూడదు, ఐకి వీకి విల్ వాడాలి, రివర్స్ అనమాట. ఐ విల్ డూ ఇట్ అనాలి, ఐ షల్ డూ ఇట్ అనకూడదు. పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, అలా కాకుండా ఐ షాల్ డూ ఇట్, ఐ షాల్ డూ ఇట్ అనాలి, ఐ విల్ డూ ఇట్ అనకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి మెన్షన్ చేయలేదు, పర్టికులర్ చేస్తాను కంపల్సరీ చేస్తానని ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఐ షాల్ డూ ఇట్ అనాలి, నార్మల్ ఫ్యూచర్లు చెప్పాలి. ఐ తర్వాత షెల్ వాడాలి, విల్ తర్వాత షెల్ వాడాలి. నెక్స్ట్ అండి, ఐ తర్వాత వి తర్వాత. డోంట్ వర్రీ ఐ విల్ గివ్ యూ ద బుక్ అంటావా, ఐ షాల్ గివ్ యూ ద బుక్ అంటావా. డోంట్ వర్రీ అంటే క్లియర్గా చెప్పాడు, నువ్వే బాధపడద్దు భయపడద్దు, నేను ఇస్తానని చెప్తున్నట్టు, అంటే ప్రామిస్ చేసినట్టు అర్థం. ఇక్కడ ఏంటంటే ప్రామిస్ చేసినట్టు అర్థం. కాబట్టి ఐకి ఊకి షెల్ వాడకూడదు, ఏమంటారు, విల్ వాడాలి. ఐ విల్ గివ్ యూ ద బుక్. అలా కాకుండా డోంట్ వర్రీ లేకుండా ఐ విల్ గివ్ యూ ద బుక్ అంటామా, ఐ షాల్ గివ్ యూ ద బుక్ అంటామా, ఐ షాల్ గివ్ యూ ద బుక్ అంటాం. ఐకి ఊకి షెల్ వాడతాం నార్మల్గా చెప్పినప్పుడు. ఇక డోంట్ వర్రీ నేను నీకు ఇస్తానని ప్రత్యేకించి ప్రామిస్ చేసినట్టు చెప్తున్నాడు. కాబట్టి ఐకి ఊకి షెల్ వాడకూడదు, విల్ వాడాలి. ఇది నా కామన్ రూల్ అయితే. ఓకేనా. నెక్స్ట్ అండి, యూ షెల్ నాట్ చీట్ ఎనీ వన్ దేర్, లేదా యూ విల్ నాట్ చీట్ ఎనీ వన్ దేర్. అక్కడ ఎవరిని నువ్వు చీట్ చేయకంటాను, దాని అదొకటి కమాండ్ అని అర్థం. కమాండ్, అడ్వైజ్ ఈ టైంలో వచ్చినప్పుడు కూడా మనము నార్మల్ ఫ్యూచర్ కానీ తీసుకోకూడదు. దేన్ని తీసుకోవాలి, స్ట్రాంగ్ ఫ్యూచర్ తీసుకోవాలి. స్ట్రాంగ్ ఫ్యూచర్ అంటే ప్రామిస్ కానీ, కమాండ్ కానీ, అక్కడ నెక్స్ట్ డిటర్మినేషన్ కానీ, డ్యూటీ కానీ, ఇలాంటివి స్ట్రాంగ్ ఫ్యూచర్లో తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఐకి యూకి షెల్ రాదు, ఐకి యూకి విల్ వస్తుంది, మిగతా వాటికి షెల్ వస్తుంది. కాబట్టి యూ షెల్ నాట్, ఐకి యూకి విల్ వస్తుంది, మిగతా వాటికి షెల్ కదా. యూ షెల్ నాట్ చీట్ ఎనీ వన్ దేర్ అనాలి, విల్ నాట్ కాదు. ఎందుకంటే క్లియర్గా అక్కడ కమాండ్ అనే మీనింగ్ వస్తుంది కదా, ఆర్డర్ లాగా వస్తుంది మీనింగ్. టెర్రరిస్ట్ విల్ బీ పనిష్డా, షల్ బీ పనిష్డా. తప్పనిసరిగా శిక్షించబడాలన్నా, తప్పనిసరిగా వాళ్ళు శిక్షించబడాలి. దాని డ్యూటీ తప్పనిసరిగా జరిగి తీరాలి, అది లేదా కమాండ్ అది జరిగి తీరాలి, అది కంపల్సరీ జరిగి తీరాల. టెర్రరిస్టులు అనే వాళ్ళు శిక్షించబడాలనేది. కాబట్టి ఇది స్ట్రాంగ్ ఫీచర్ కాబట్టి అప్పుడు మనం దేన్ని ఉపయోగించాలండి, ఐకి వీకి షెల్ వాడకూడదు, ఏమడాలి, విల్ వాడాలి, మిగతా వాటికి షెల్ వాడాలి. అప్పుడు టెర్రరిస్ట్స్ ప్లూరల్ కదా, షెల్ బీ పనిష్డ్ అనాలి, విల్ బీ కాదు. ఓకేనా. ఐ షాల్ గో టు ఢిల్లీ, నేను ఢిల్లీ వెళ్తాను అంటే జరగవచ్చు జరగకపోవచ్చు, ఐకి వీక్ షెల్లే, ఇది నార్మల్ ఫీచరు. ఐ విల్ గో టు ఢిల్లీ ఫర్ ద ఇంటర్వ్యూ కోసం నేను ఢిల్లీ వెళ్తున్నానంటే వాడు ఆల్రెడీ డిటర్మినేషన్ అయ్యింది, అక్కడ నిర్ణయించుకున్నాడు ఇంటర్వ్యూకి వెళ్తున్నానని. కాబట్టి ఐకి వీకి విల్ వాడచ్చు అప్పుడు. ఓకేనా. ఈ విధంగా షెల్ విల్లు యూసేజ్. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవసరం. నార్మల్ ఫీచర్ అయితే ఐకి వీకి షెల్, మిగతా వాటికి విల్లు. స్ట్రాంగ్ ఫీచర్ అయితే అప్పుడు ఐకి వీకి విల్లు, మిగతా వాటికి షెల్. ఇప్పుడు మనము రూట్స్లోకి వెళ్ళిపోతామండి, ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అనేది సింపుల్ ఫీచర్ గురించి. టుమారో, నెక్స్ట్ ప్లస్ టైం అంటే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మండే, నెక్స్ట్ సండే, నెక్స్ట్ డే, అలాగే నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీకు ఆ విధంగా వచ్చినా సరే, సూన్ అని పదం ఉపయోగించినా సరే, షార్ట్లీ ఉపయోగించినా సరే, ఫ్యూచర్ ఇయర్స్ ఇప్పుడు సపోజ్ ఇది 2021, ఇన్ 2022, ఇన్ 2025, ఇన్ 2030 అలా ఫ్యూచర్ ఇయర్స్ ఏ వచ్చినా సరే మనం సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. ఓకేనా. అలాగే టునైట్ని కూడా వస్తుంది, టునైట్ కూడా సింపుల్ ఫ్యూచర్ కింద వస్తుంది. ఈ రాత్రి అని అర్థం, ఇంకా రాలేదన్నమాట రాత్రి, ఈ రాత్రికి అని అర్థం. ఈ విధంగా సింపుల్ ఫ్యూచర్ ఈ పదాలు ఏమున్నా సరే మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగించాలి. ఓకేనా. విల్ బై షల్ ప్లస్ V1 ఉపయోగించాలి. చూద్దామండి. ఐ డాష్ యూ టుమారో, ఐ మీట్ యూ టుమారో నిన్ను కలుస్తాను. కాబట్టి ఐకి వీకి ఏమవుతుంది యాక్చువల్గా షెల్ అంటాం, షాల్ మీట్ యూ, ఐ షాల్ మీట్ యూ టుమారో, ఐ విల్ మీట్ యూ టుమారో, ఏదన్నా రైట్ ఆన్సర్. సో మనం యాక్చువల్గా ఇది కామన్గా సింపుల్గా అది నార్మల్ ఫీచర్ కాబట్టి
ఐకి వీకి షెల్ వాడతాం, మిగతా వాటికి విల్ వాడతాం. కాబట్టి ఐ షెల్ మీట్ యూ టుమారో. దే డాష్ బీ విత్ అస్ షార్ట్లీ. వాళ్ళు త్వరలో మాతో ఉంటారు, మా దగ్గరికి వస్తారు, మాతో ఉంటారని అర్థం. షార్ట్లీ వచ్చారు కాబట్టి మనము సింపుల్ ఫ్యూచర్ ఉపయోగించాలి. అయితే ఐకి వీకి షెల్, మిగతా వాటికి విల్ వాడాలి. అయితే మిగతా వాటికి విల్ కాబట్టి దే విల్, మెయిన్ వర్బ్ బీ కానీ బీ, విల్ ప్లస్ B1, దే విల్ బీ విత్ అస్ షార్ట్లీ. నెక్స్ట్ అంటే దే డాష్ టు ఇండియా ఇన్ 2025. అంటే వీళ్ళు 2025లో ఇండియాకి వస్తారు. అంటే ఫ్యూచర్ సంబంధించిన ఇయర్ ఉంది అక్కడ, కాబట్టి సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. దే కాబట్టి దే విల్ కమ్ టు ఇండియా. నెక్స్ట్ అండి దే డాష్ గో టు ఏ మూవీ టు నైట్. ఈ రాత్రికి వాళ్ళు సినిమాకి వెళ్తారు కాబట్టి దే విల్ గో టు మూవీ టు నైట్. ఈ విధంగా టు నైట్ ఫ్యూచర్ సంబంధించిన ఇయర్స్, సంవత్సరాలు ఉన్నప్పటికీ షార్ట్లీ అనే పదము, టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, సూన్, టు నైట్, ఇవి ఏమన్నా సరే మనము సింపుల్ ఫ్యూచర్లో రాయడమే. అయితే ఇక్కడ ఎక్సెప్షన్ మనం ఇంతకుముందు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ అయితే ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ ఇచ్చినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాము. అంటే వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES వాడతాము. ఆ ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ దీనికి సంబంధించిన పబ్లిక్ సంబంధించినవి, ఆఫీషియల్ సంబంధించినవి, అలాగే ఒక అధికారంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులకు సంబంధించిన షెడ్యూల్ సంబంధించినవి. ఆ విధంగా అవి కంపల్సరీగా జరుగుతాయి, పనులు కంపల్సరీగా జరుగుతాయి, 90% జరుగుతాయి అన్నమాట. అవి ఫిక్స్డ్ యాక్షన్స్ అంటాం, లేదా ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటాం, ఫ్యూచర్ ప్లానెడ్ యాక్షన్స్ అంటాం. వాటికి సింపుల్ ప్రజెంట్లో వాడతాం. ఓకేనా, వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES కానీ వాడతాం. ఓకేనా, ఇది ఆల్రెడీ మీకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కూడా చెప్పాను. డౌట్ ఉంటే అక్కడ కూడా మీరు చూద్దామండి. ద PM విజిట్ అమెరికా నెక్స్ట్ సండే. PM అమెరికాను సందర్శిస్తాడు. నెక్స్ట్ సండే, నెక్స్ట్ మండే ఉంటే యాక్చువల్గా సింపుల్ ఫ్యూచర్ ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనేది పబ్లిక్ ఫిగర్, ఒక పెద్ద వ్యక్తి, పవర్లో ఉన్న వ్యక్తి కాబట్టి అది కంపల్సరీగా టైం టేబుల్ ఏదో అనుకోని పరిస్థితులు ఏమైనా, అదే ప్రతికూల పరిస్థితులు ఏవో వస్తే తప్ప అది షెడ్యూల్ మారదు. అది ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి దానిని సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. ఓకేనా, నెక్స్ట్ సండే ఉన్నప్పటికీ సింపుల్ ఫ్యూచర్ చెప్పవసరం లేదు. ఓకేనా, ద PM విజిట్స్. ఓకే, అయితే ఆప్షన్లో సింపుల్ ఫ్యూచర్ కానీ సింపుల్ ప్రజెంట్ కానీ ఇస్తాడు. ఓకేనా, రెండు ఇవ్వడు, ఇస్తే కాంట్రవర్సీ అవుద్ది. నెక్స్ట్ అండి అవర్ స్కూల్స్ రీఓపెన్ ఆన్ 13th June. అంటే మా స్కూల్స్ June 13 రీఓపెన్ అవుతాయి. అంటే ఫ్యూచరే, June 13 రాలే కదా, రానప్పుడు అలాంటి సందర్భంలో ఇది ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. యాక్చువల్ అవర్ స్కూల్స్ విల్ రీఓపెన్ ఆన్ 13th June అనొచ్చు. కానీ ఇది ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్, ఇది ప్లానెడ్, అంటే ఇది మిస్ అవ్వదు. ఏదో ఇలా కరోనా, కోవిడ్, ఏదో ప్రతికూల పరిస్థితులు ఏవో వస్తే తప్ప ఆ టైం టేబుల్ మారుతుంది తప్ప అలాగైతే మారదనమాట. మ్యాక్సిమం 90% కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి అలాంటి ఫిక్స్డ్ ఫ్యూచర్ టైం టేబుల్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. రీఓపెన్స్ ఆన్ 13th June. ద విశాఖ ఎక్స్ప్రెస్ అరైవ్ అట్ 10 PM టుమారో. రేపు 10 గంటలకి విశాఖ ఎక్స్ప్రెస్ 10 గంటలకు వస్తుంది. నేను అరైవ్ అంటే ఇది ట్రైన్కి సంబంధించిన టైం టేబుల్స్ పక్కాగా ఫాలో అవుతాయి. ఏదో కొన్ని సందర్భాల్లో లేట్ అవ్వచ్చు, ఒక 5 నిమిషాలు అటు ఇటు రావచ్చు, కానీ ఏదో సందర్భాల్లో లేట్ అవ్వచ్చు తప్ప పక్కా జరుగుతుంది. 90% అవకాశాలు అవే జరుగుతాయి, కంపల్సరీ జరుగుతాయి. కాబట్టి వీటిని ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పాలి, టైం టేబుల్స్ అలాంటివి. కాబట్టి ద విశాఖ ఎక్స్ప్రెస్ అరైవ్స్. ఓకేనా, నెక్స్ట్ అండి ద మ్యాచ్ స్టార్ట్ అట్ 7 PM టుమారో. మ్యాచ్ రేపు టుమారో 7 గంటలకి స్టార్ట్ అవుద్ది. మ్యాచ్ స్టార్ట్ అవుద్ది అన్నారని దాని అర్థం పెట్టి, సపోజ్ ఇంగ్లాండ్కి ఇండియా జరుగుతుంది, ఖచ్చితంగా టైం స్టార్ట్ అవుతుందో టైంకే స్టార్ట్ అవుద్ది. ఏదో వర్షం పడితే ఏదో పోస్ట్ పోన్ అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు తప్ప 90% ఆ టైం జరుగుతుంది. ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ అవి. కాబట్టి దానిని సింపుల్ ప్రజెంట్లో చెప్తాను. ద మ్యాచ్ స్టార్ట్స్. ఇక్కడ వెర్బ్ 1కి S పెట్టమంటే ముందు ఈ షీట్లు ఉంటే వెర్బ్ 1కి SRES పెడతాం కదా. ద మ్యాచ్ స్టార్ట్స్ అట్ 7 PM టుమారో. అయితే ఈ విధంగా ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే కొన్ని వర్బులకు మాత్రం ఉపయోగిస్తాం. అంటే లీవ్ అంటే ఒక దగ్గర నుంచి లెఫ్ట్ అవ్వడం, అరైవ్ రావడము, కమ్ రావడము, గో వెళ్ళడము, బిగిన్ స్టార్ట్ చేయడము. బిగిన్ అంటే మొదలెట్టడము, స్టార్ట్ చేయడము, ఫినిష్ చేయడం, ఓపెన్ చేయడం, స్టాప్ చేయడం, రిటర్న్ అవ్వడం. ఈ వెర్బులకి మాత్రం ఈ విధంగా మనము ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్స్ అయితే, పబ్లిక్ సంబంధించినవి అయితే, అలాగే అఫీషియల్ సంబంధించినవి అయితే, పవర్కి సంబంధించినవి అయితే మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాము. ఓకేనా, అయితే కామన్ మ్యాన్ ఈ వెర్బల్తో ఏదైనా కామన్ మ్యాన్ ఒక దగ్గరికి వెళ్తున్నాడు, ఒక దగ్గర నుంచి వస్తున్నాడు, ఒక ప్లేస్ని సందర్శిస్తాడని అన్నప్పుడు ఏం చేస్తాం, సింపుల్ ఫ్యూచర్లోనే చెప్తాం. హీ విల్ గో టు హైదరాబాద్ టుమారో. రేపు అతను హైదరాబాద్ వెళ్తున్నాడు. కామన్ మ్యాన్ ఇది సింపుల్ ఫ్యూచర్ చెప్పొచ్చు.
ఇది 50% అవకాశం. ఇప్పుడు ఇందాక చెప్పున్నా నార్మల్ ఫ్యూచర్ అనేది జరగవచ్చు, జరగకపోవచ్చు. అదే ఈ కామన్ మ్యాన్ కానీ ఒక దగ్గరికి వెళ్ళడము, రావడము, అరైవ్ అవ్వడం, కమ్ చేయడము, లేదా స్టార్ట్ చేయడము, ఫినిష్ చేయడము, ఈ వెర్బల్తో కానీ ఒక కామన్ మ్యాన్ గురించి చెప్పినప్పుడు అది కంపల్సరీగా 90% జరుగుతుంది అని అనుకుంటే, అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది, ప్రజెంట్ కంటిన్యూటీలో ఉపయోగించాలి. లేదు మనకు ఎగ్జామ్లో ఈ మధ్యన మనకు అప్లికేషన్ టైపులు ఎక్కువలో బిట్లు ఇస్తున్నాడు కాబట్టి అక్కడ ప్రత్యేకించి మెన్షన్ చేసి డెఫినెట్లీ అతను వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్తాడు అని చెప్పినట్లయితే, కామన్ మ్యాన్ ఒక ప్లేస్కి వెళ్తున్నాడు అని చెప్పినట్లయితే ప్రజెంట్ కంటిన్యూటీలో రాయాలి, ప్రజెంట్ కంటిన్యూటీలో రాయొచ్చు. హీ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో అనాలి. అంటే దీని అర్థం ఏంటి? కంపల్సరీగా వెళ్తాడు 90%. హీ విల్ గో టు హైదరాబాద్ టుమారో అంటే 50% అవకాశం. ఇప్పుడు కామన్ మ్యాను ఈ వెర్బల్తో వచ్చినప్పుడు ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళడము, రావడము, ఒక పని ప్రారంభించడము, ఆపేయడము, రిటర్న్ అవ్వడము, ఈ వెర్బల్ అన్నిటికి కామన్ మ్యాన్. ఇవంతా అఫీషియల్ గురించి. ఇది కామన్ మ్యాన్ గురించి చెప్పినప్పుడు ఈ విధంగా సింపుల్ ఫ్యూచర్ కానీ ప్రజెంట్ కంటిన్యూటీ కానీ. సింపుల్ ఫ్యూచర్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే 50% నార్మల్ ఫ్యూచర్. లేదు ప్రత్యేకించి ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు వెళ్తాడు అంటే ఆ కామన్ మ్యాన్కి సంబంధించి ఈ వెర్బల్తో ఇచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూటీలో రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ రెండోదండి, రూల్ నెంబర్ 2, టైం కండిషన్స్. అంటే కండిషనల్ టైమ్స్, ప్రాబబుల్ కండిషన్స్. అంటే మనం ఇఫ్ క్లాజ్ చెప్పుకున్నప్పుడు టైప్ 1లో చెప్పుకున్నాం కదా ప్రాబబుల్ కండిషన్స్. ఆ సందర్భంలో మనము ఇఫ్ క్లాజ్లో ఉపయోగిస్తాం, ఇఫ్ తోటి అన్లెస్ తోటి. అంటే ఇఫ్తో ఉన్న పార్ట్ని ఇఫ్ క్లాజ్ లేదా కండిషనల్ క్లాజ్ అంటాము, మిగతా పార్ట్ని మెయిన్ క్లాజ్ అని అంటాం, చెప్పుకున్నాం. ఇఫ్ క్లాజ్ సంబంధించిన వీడియోలో కూడా చేస్తున్నాం. అయితే ఇఫ్తో ఉన్న పార్ట్లు ఇప్పుడు కూడా వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ రావాలి. మిగతా మెయిన్ క్లాజ్లో మాత్రం విల్ బై షల్ ప్లస్ V1 సింపుల్ ఫ్యూచర్ రావాలి. అంటే ఇటువైపు V1 కానీ V1కి ఎస్ఆర్ఈఎస్ ఉంటే ఇటువైపు విల్ బై షల్ ప్లస్ V1 వస్తుంది. ఇటువైపు విల్ బై షల్ ప్లస్ V1 ఉంటే ఇఫ్తో ఉన్న పార్ట్లో వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ కానీ రావచ్చు. కాబట్టి ఏదో ఒకటి అడగొచ్చు ఈ రెండిట్లో బిట్టు. ఇక్కడ డాష్ ఇచ్చి ఇక్కడ వెర్బ్ 1 ఇచ్చి ఇక్కడ డాష్ అడగొచ్చు, ఇక్కడ డాష్ ఇచ్చి ఇక్కడ విల్ బై షల్ ప్లస్ V1 ఇచ్చి ఇక్కడ డాష్ అడగొచ్చు. ఏదో ఒకటే అడుగుతారు, రెండు అడగడం. ఓకేనా? చూద్దాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ డాష్ యూ గెట్ ఏ గుడ్ జాబ్. అంటే నువ్వు కష్టపడినట్లయితే నువ్వు మంచి జాబ్ సంపాదిస్తావు, మంచి జాబ్ కొడతావు అని అర్థం. అయితే ఇక్కడ ఇఫ్తో ఉన్న పార్ట్లు ఇప్పుడు కూడా వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ కానీ ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ అంటే మెయిన్ క్లాజ్లో ఏముంటుందంటే విల్ బై షల్ ప్లస్ V1 యూ విల్ గెట్ అని రాయాలి. యూ విల్ గెట్ ఏ గుడ్ జాబ్. ఓకేనా? అన్లెస్ యూ వర్క్ హార్డ్ అంటే అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అని అర్థం. అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అని అర్థం, అంటే కానట్లయితే అని అర్థం. అన్లెస్ యూ వర్క్ హార్డ్ అంటే నువ్వు కష్టపడినట్లయితే యూ విల్ ఫెయిల్. అంటే అన్లెస్తో ఉన్న పార్ట్లోని ఇఫ్తో ఉన్న పార్ట్లో ఎప్పుడు కూడా వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ కానీ ఉంటుంది. మిగతా పార్ట్లో విల్ ఆర్ షల్ ప్లస్ V1 ఉండాలి. యూ విల్ ఫెయిల్ అని రాయాలి. యూ విల్ ఫెయిల్. నెక్స్ట్ అండి, అన్లెస్ యూ ఆర్ గుడ్ అంటే నువ్వు మంచివాడుగా ఉండకపోయినట్లయితే నోబడి రెస్పెక్ట్ యూ, ఎవరు నిన్ను రెస్పెక్ట్ చేయరు అని అర్థం. కాబట్టి అన్లెస్ తర్వాత ఇఫ్ తర్వాత ఇక్కడ ఇప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్లో ఉంటాయి వెర్బులు. వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్. మెయిన్ వెర్బ్ ఇక్కడ ఆర్ కాబట్టి ఆర్ తీసుకున్నాను, బి కాబట్టి. ఇక్కడ నోబడి విల్ రెస్పెక్ట్ యూ, నోబడి విల్ రెస్పెక్ట్ యూ, ఎవరు కూడా నిన్ను గౌరవించరు అని అర్థం. ఈ విధంగా ఇఫ్తో అన్లెస్తో ఉన్న పార్ట్లో వెర్బ్ 1 లేదా వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ మెయిన్ క్లాజ్లో విల్ బై షల్ ప్లస్ V1 అనేది ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్ అండి రూల్ నెంబర్ 3, ఇక్కడ ప్రొవైడెడ్ దట్ యాజ్ సూన్ యాజ్ వెన్ ఎవర్, ప్రొవైడెడ్ దట్ యాజ్ సూన్ యాజ్ వెన్ ఎవర్, వీటితో ఉన్న పార్ట్లో ఎప్పుడు కూడా వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ కానీ ఉంటుంది. సేమ్ ఇఫ్ అన్లెస్ లాగే వీటితో ఉన్న పార్ట్ ఇది. ఈ పార్ట్లో ఈ క్లాజులో అంటే సబార్డినేట్ క్లాజు ప్రొవైడెడ్ దట్ యాజ్ సూన్ యాజ్ వెన్ ఎవర్, దీంతో ఉన్న పార్ట్లు ఇప్పుడు వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఉంటుంది. మిగతా పార్ట్ విల్ బై షల్ ప్లస్ V1 సేమ్ ఇఫ్ అన్లెస్ లాగే. అవి ఉన్న పార్ట్లు ఇప్పుడు కూడా వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ రాయాలి. మిగతా పార్ట్ విల్ బై షల్ ప్లస్ V1 రాయాలి. ఓకేనా? చూద్దాం. we start the program as soon as the chairman arrives. అంటే ఇక్కడ యాజ్ సూన్ యాజ్తో ఉన్న పార్ట్లో ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ వచ్చింది. వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఉందంటే ఈ ముందు పార్ట్లో ఏముంటుంది విల్ బై షల్ ప్లస్ V1 ఉండాలి. అంటే వీ తర్వాత ఏమొస్తుంది ఐకి వీక్ షెల్, వీ షల్ స్టార్ట్ ది ప్రోగ్రామ్ యాజ్ సూన్ యాజ్ ద చైర్మన్ అరైవ్స్. అంటే ఇక్కడ చైర్మన్ వచ్చిన వెంటనే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము అని అర్థం. యాజ్ సూన్ యాజ్తో ఏదైనా యాజ్ సూన్ యాజ్తో ఉన్న పార్ట్లో వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఇచ్చి మిగతా పార్ట్లో డాష్ ఇస్తే విల్ బై షల్ ప్లస్ V1 రాయాలి. లేదా మిగతా పార్ట్లో
విల్ బై షల్ ప్లస్ V1 ఇచ్చి యాజ్ సూన్ యాజ్తో ఉన్న పార్ట్లో కానీ మనకు డాష్ ఇచ్చినట్లయితే వెర్బ్ వన్కి SRES రాయాలి. ఈ విధంగా మనం చూసుకోవాలి లాజిక్గా. నెక్స్ట్ అండి, ఐ హెల్ప్ హిమ్ టు గెట్ ది జాబ్ ప్రొవైడెడ్ దట్ హీ గివ్స్ మీ 10K. అంటే ప్రొవైడెడ్ దట్ హీ గివ్స్ మీ 10K అంటే అతను నాకు 10,000 ఇవ్వగలిగితేనే నేను అతనికి జాబ్ వచ్చినట్లు హెల్ప్ చేస్తాను అర్థం. అంటే ఒక పని చేయగలిగితేనే ఇంకో పని జరుగుతుంది అని చెప్పడం ప్రొవైడెడ్ దట్. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండగలిగితేనే ఉపాధ్యాయుడు సరైన విద్య అందించగలడు అని ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఒక పని చేయగలిగితేనే, ఈ విధంగా అతను నాకు 10,000 ఇవ్వగలిగితేనే నేను అతనికి జాబ్ రావడానికి సహాయం చేస్తాను అని చెప్పడం. కాబట్టి ప్రొవైడెడ్ దట్ అని పార్ట్లో ఎప్పుడు కూడా వెర్బ్ వన్ కానీ వెర్బ్ వన్కి SRES ఇచ్చి మిగతా పార్ట్లో డాష్ ఇస్తే విల్ బై షల్ ప్లస్ V1 రాయాలి. ఐకి వీక్ షల్, ఐ షల్ హెల్ప్, విల్ రాసిన షల్ రాసిన రైటే. ఐ షల్ హెల్ప్ హిమ్ టు గెట్ ది జాబ్ ప్రొవైడెడ్ దట్ హీ గివ్స్ మీ 10K. సో ప్రొవైడెడ్ దట్ అని ఎప్పుడు కూడా స్టార్టింగ్లో రాయకూడదు. యాజ్ సూన్ యాజ్ ఉన్న పార్ట్ను ముందు తీసుకురావచ్చు, కానీ ప్రొవైడెడ్ దట్ అనే పార్ట్ని ఎప్పుడు కూడా ఫస్ట్లో రాయకూడదు. మిగతా మెయిన్ క్లాజ్ ముందు రాయాలి, మిగతా సబార్డినేట్ క్లాజ్ సెంటర్లో రాయాలి. ప్రొవైడెడ్ దట్ ఎప్పుడు కూడా సెంటర్ నుంచే రాయాలి. ఓకేనా, ముందు సెంటెన్స్ స్టార్టింగ్లో మాత్రం రాయకూడదు ప్రొవైడెడ్ దట్ని. నెక్స్ట్ అండి, వి డాష్ మూవ్ ఫ్రమ్ హియర్ ప్రొవైడెడ్ దట్ యూ ఎజ్యూర్ అస్. అంటే మేము అంటే ప్రొవైడెడ్ దట్ కదా, ప్రొవైడెడ్ దట్ తర్వాత ఇక్కడ ఏముంది ఎజ్యూర్ ఇది V1. అంటే ఇక్కడ ప్రొవైడెడ్ దట్తో V1 ఇచ్చి ఇక్కడ ఏమొస్తుంది విల్ బై షల్ ప్లస్ V1. ఐకి వీక్ షెల్ వస్తుంది. వీ షెల్ మూవ్ ఫ్రమ్ హియర్ ప్రొవైడెడ్ దట్ యూ ఎజ్యూర్ అస్. అంటే నువ్వు మాకు ఎజ్యూరెన్స్ అంటే మాకు నమ్మకం ఇచ్చినట్లయితే ఇవ్వగలిగితేనే, మీరు నాకు ఆ ఎజ్యూర్ ఇవ్వగలిగితేనే మేము ఇక్కడి నుంచి కదులుతాము, మూవ్ అవుతాము, ఇవ్వగలిగితేనే. ఓకేనా, ఆ విధంగా మీనింగ్ వస్తుంది. ఓకేనా, అలాంటి భరోసా లేదు, అలాంటి ఇన్సూరెన్స్ మీకు ఇవ్వగలిగితేనే, మీరు మాకు ఇవ్వగలిగితేనే మేము ఇక్కడ నుంచి మూవ్ అవుతాము అని చెప్పడం. ఈ విధంగా ప్రొవైడెడ్ దట్తో ఉన్న పార్ట్లు వెర్బ్ వన్ కానీ వెర్బ్ వన్కి SRES కానీ ఉంటుంది. మిగతా పార్ట్ విల్ బై షల్ ప్లస్ V1. లేదు ఈ పార్ట్లు విల్ బై షల్ ప్లస్ V1 ఇచ్చి ప్రొవైడెడ్ దట్ అని పార్ట్లో మాత్రం డాష్ ఇస్తే వెర్బ్ వన్ కానీ వెర్బ్ వన్కి SRES కానీ రాయాలి. ఓకేనా, నెక్స్ట్ అండి, యాజ్ సూన్ యాజ్ ఐ డాష్ దేర్ ఐ విల్ కాల్ యూ. నేను అక్కడికి రీచ్ అవ్వగానే నేను మీకు కాల్ చేస్తాను అర్థం. మొత్తం ఏంటంటే యాజ్ సూన్ యాజ్తో ఉన్న పార్ట్లో డాష్ ఇచ్చాడు, మిగతా పార్ట్లో విల్ బై షల్ ప్లస్ V1 ఇచ్చాడు. సో యాజ్ సూన్ యాజ్తో కానీ ప్రొవైడెడ్ దట్తో కానీ ఉన్న పార్ట్లో వెర్బ్ వన్కి SRES రావాలి, మిగతా పార్ట్లో విల్ బై షల్ ప్లస్ V1 రావాలి. ఆ విధంగా రెండిట్లో ఏదో ఒకటి మాత్రం డాష్ ఇస్తారు కాబట్టి ఈ స్ట్రక్చర్స్ చూసుకోవాలి. ఇక్కడ విల్ బై షల్ ప్లస్ V1 ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ వన్ కానీ వెర్బ్ వన్కి SRES కానీ వస్తుంది. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ దేర్ ఐ విల్ కాల్ యూ. నేను అక్కడికి చేరుకోగానే నీకు కాల్ చేస్తానని అర్థం. ఐ డాష్ రిసీవ్ యూ వెన్ ఎవర్ యూ విజిట్ మై సిటీ. వెన్ ఎవర్ కూడా ఇక్కడ వస్తుంది. వెన్ ఎవర్ అంటే ఇక్కడ వెన్ ఎవర్ యూ విజిట్ మై సిటీ అంటే ఎప్పుడైతే మా సిటీని విజిట్ చేస్తావో అప్పుడు నేను రిసీవ్ చేసుకుంటాను అని అర్థం. కాబట్టి వెన్ ఎవర్తో ఉన్న పార్ట్లో కూడా వెర్బ్ వన్ కానీ వెర్బ్ వన్కి SRES ఉంటుంది. మిగతా పార్ట్లో విల్ బై షల్ ప్లస్ V1 కూడా వస్తుంది. ఐకి వీక్ ఏడు రాస్తాం అంటే షెల్ రాస్తాం. ఐ షల్ రిసీవ్ యూ వెన్ ఎవర్ యూ విజిట్ మై సిటీ. అయితే ఇక్కడ యాజ్ సూన్ యాజ్ చిన్న ఎక్సెప్షన్ ఉందండి. దీన్ని కూడా నేను గతంలో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, చూద్దాం. యాజ్ సూన్ యాజ్ ఐ సా ద స్నేక్ ఐ రన్ అవే. అంటే నేను పామును చూసిన వెంటనే పరిగెత్తాను. అంటే ఇమీడియట్ యాక్షన్ జరుగుతాయి. గతంలో 2 పనులు జరుగుతాయి మనకి. ఇక్కడ వెన్ వైల్ గురించి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాను. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వెన్ వైల్ గురించి చెప్పినప్పుడు కూడా ఈ ఎక్సెప్షన్ అక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా, యాజ్ సూన్ యాజ్తో వచ్చినప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఇందాక. యాజ్ సూన్ యాజ్ వచ్చినప్పుడు యాజ్ సూన్ యాజ్తో ఉన్న పార్ట్లో V1 కానీ V1కి SRES ఉంటే ఇక్కడ విల్ బై షల్ ప్లస్ V1 రాయమన్నాం. కానీ ఇక్కడ యాజ్ సూన్ యాజ్ పార్ట్లో ఏమొచ్చిందంటే V2 వచ్చింది. అంటే సింపుల్ పాస్ట్ వచ్చింది. సీన్ అని. ఈ విధంగా యాజ్ సూన్ యాజ్ పార్ట్లో V2 వచ్చి మిగతా పార్ట్ డాష్ ఇస్తే ఆ యాక్షన్ ఇమీడియట్ యాక్షన్ అవ్వాలి. ఇమీడియట్ యాక్షన్ అయితే ఇక్కడ కూడా V2 రాయాలి. యాజ్ సూన్ యాజ్ ఐ సా ద స్నేక్ ఐ ర్యాన్ అవే అంటే వెంటనే జరుగుతుంది. పామును చూసినట్టే పరిగెత్తి తిరిపోతాం కాబట్టి ఇమీడియట్ యాక్షన్ జరుగుతుంది. గతంలో జరిపిన పనులు 2 అవ్వాలి, V2లో ఉండాలి. ఆ పనులు 2 కూడా ఇమీడియట్ యాక్షన్స్ అవ్వాలి. అప్పుడు 2 V2లోనే రాయాలి. ర్యాన్ V2. యాజ్ సూన్ యాజ్ మై ఫాదర్ సామి, మా ఫాదర్ నన్ను చూడగానే కారు ఆపాడు. మొత్తం ఏంటంటే ఇక్కడ వెర్బ్ 2 ఉంది. ఇక్కడ వెర్బ్ 1 కానీ ఇస్తే మాత్రం ఇక్కడ విల్ బై షల్ ప్లస్ V1.
కానీ ఇక్కడ వెర్బ్ టు ఇచ్చారంటే అది ఇమీడియట్ యాక్షన్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ పార్ట్లో ఉన్న సెంటెన్స్లో వెర్బ్ టు ఇస్తే ఇమీడియట్ యాక్షన్ చూసుకోవాలి. అది ఇమీడియట్ యాక్షన్. ఫాదర్ నన్ను చూడగానే కారు ఆపాడు. గతంలో జరిగింది రెండును. చూడడం గతంలోనే, కారు ఆపడం గతంలోనే. కాబట్టి ఆ రెండు ఇమీడియట్గా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే జరిగాయి కాబట్టి రెండు పాస్ట్ టెన్స్లు చెప్పాలి. యాజ్ సూన్ యాజ్తో ఈ స్టాప్డ్ ద కార్. ఈ విధంగా యాజ్ సూన్ యాజ్తో చూసుకోవాలి ఫ్రెండ్స్. V2 ఇచ్చినప్పుడు రెండు V2లు వస్తాయి ఇమీడియట్ యాక్షన్స్ అయితే. ఇక్కడ V1 ఇస్తే ఇక్కడ విల్ బై సెల్ఫ్ ప్లస్ V1 వస్తుంది యాజ్ సూన్ యాజ్తో పార్ట్. ఓకేనా? ఈ విధంగా సింపుల్ ఫ్యూచర్ గురించి, అలాగే సింపుల్ ఫ్యూచర్ సంబంధించి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. మరో 2 రూల్స్ ఉండిపోయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.